ఎందుకు సడన్‌గా జబర్దస్త్ వదిలేసి బయటకి వచ్చేయడం గాని, బ్రేక్ తీసుకోవడం గాని రీజన్ ఏంటి? వాళ్ళు మాకు చెప్పిన రీజన్ ఏంటంటే సీరియల్స్ చేస్తే అనేది ఒకటి ఇండస్ట్రీలో ఉండింది. ఇడ్లీలో సాంబార్ వేయి అన్నంత ఈజీగా సినిమాకి కమిట్మెంట్ ఉంటుంది ఓకేనా మీకు అని అడిగేటోళ్ళు డైరెక్ట్గా. ఎందుకు చూస్తున్నావు? మాట్లాడితే నా వైఫ్ నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి. ఈ 2 డైలాగ్స్ ఆల్మోస్ట్ ఒక 30-40 సార్లు విని ఉంటారు అందరు జనాలు మనోడు వెళ్ళిన దగ్గర నుంచి. ఏంటి మణికంఠ పర్సన్ ఏంటి అసలు? తన బిహేవియర్ కి తన క్యారెక్టర్ ని అలా చేసింది ఏంటంటే నిండిపోయింది, అందుకని తను అలా బిహేవ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసినట్టేనా? డివోర్స్ అయిపోయిందా లేదంటే? ఇప్పుడు అందరూ మచ్చిక చేసుకుంటున్నారు, ఇప్పుడు అందరూ బాగా మాట్లాడుతున్నారు, బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి. మొన్నటి వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూడు, ఒక్కొక్కడు ఊసరు వెళ్ళిలా మారుతున్నాడు రా అని చెప్పాడు. కానీ అసలు డివోర్స్ దాకా వెళ్ళేంత గొడవ ఏంటి? అక్కడే పాపని కనాలి అనే కూడా గోల్ పెట్టుకున్నాడు, ఆ విధంగానే చెప్పాడు. ఫ్రెండ్షిప్ లో కూడా మనోడు గేమ్ నే చూస్తున్నాడు పాయింట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ రేస్ చేస్తారు. నీకేమనిపించింది? వాడు క్లారిటీ ఇచ్చాడు కదా. సో ఎప్పుడు ఫాదర్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడేనా? నా దృష్టిలో అయితే డాడీ లేని లైఫ్ వేస్ట్. రంజాన్, ప్రతి రంజాన్ ఇంకా ఎన్ని రంజాన్స్ నేను నువ్వు లేకుండా చేసుకోవాలి నాన్న అని చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు. బర్త్డేస్ చేసుకోవడం మానేశాను. ఇంట్రెస్టే లేదు నాన్న లేకుండా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ షబీనా. అటు ఒకప్పుడు జబర్దస్త్ షబీనా దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిస్ట్ షబీనా అండ్ ఇప్పుడు యూట్యూబర్ షబీనా. సో ఇన్ని ట్యాగ్ లైన్స్ పెట్టుకుని మనందరినీ తన వ్లాగ్స్తో, తన ఎంటర్టైన్మెంట్తో, షోస్లో తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో మణికంఠకి సపోర్ట్ చేస్తుంది. మణికంఠ తను కలిసి ఒక సీరియల్ చేశారు, అక్కడ ఫ్రెండ్స్ అంట. సో మణికంఠ గేమ్ ఎలా ఉంది, మణికంఠ ఎలాంటి పర్సన్ అండ్ షబీనా గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట. సో తనతో మాట్లాడి ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ ధనుష్. హౌ యూ? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఏదో పర్లా బాగానే ఉన్నా. ఏంది, ఎలా నడుస్తుంది లైఫ్, ఏం జరుగుతుంది? యా బాగానే ఉంది. ఏం నడుస్తుంది? ఏం నడుస్తుంది, అంతా నార్మలే. సీరియల్స్ చేస్తున్నా, జబర్దస్త్ చేసేదాన్ని, కొంచెం గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. సో నేను స్టార్టింగ్ నుంచి జర్నలిస్ట్గా చేశాను, తర్వాత సీరియల్స్ చేశాను. సో ఆ సీరియల్సే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. నాకు ఎక్కువ ఫేమ్ ఇచ్చింది ఏంటంటే జబర్దస్త్. సో జబర్దస్త్ కొంచెం బ్రేక్ ఇవ్వడం వల్ల కొంచెం డౌన్ ఫాల్ అయిన ఫీలింగ్లో ఉన్నా నేనైతే. బట్ నేను కన్సిస్టెన్సీగా చేసేది సీరియల్స్ అయితే నడుస్తున్నాయి. కానీ ఎందుకు అంటే జబర్దస్త్లో ఒకనొక టైంలో మంచి ఫేమ్ వచ్చింది, బాగా రెగ్యులర్ ఎపిసోడ్స్లో కంటిన్యూగా అక్కడ ఇక్కడ ఆ టీంలో ఈ టీంలో చేస్తూనే ఉన్నావు. ఎందుకు సడన్గా జబర్దస్త్ వదిలేసి బయటకు వచ్చేయడం కానీ, బ్రేక్ తీసుకోవడం కానీ రీజన్ ఏంటి? అంటే నేనేమి కావాలని బ్రేక్ తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా మీరు చూసినట్టయితే చాలామంది కూడా చేసేవాళ్ళు ఆగిపోయారు. లైక్ ఐశ్వర్య కానీ, పవిత్ర కానీ, ఇంకా పెద్ద పెద్ద టీమ్ లీడర్స్ కానీ, వీళ్ళందరూ ఆగారు. ఎందుకంటే వాళ్ళు మాకు చెప్పిన రీజన్ ఏంటంటే మీరందరూ ఉండడం వల్ల అదే కంటెంట్ రిపీట్ అవుతుంది, పాత కంటెంటే రిపీట్ అవుతుంది. సో కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఇన్స్టాగ్రామ్ వీళ్ళని తీసుకుందామని అనుకుంటున్నాం. కొత్త ఫన్ జనరేట్ అవుద్ది, కొత్త కంటెంట్ జనరేట్ అవుద్ది అని అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పారు. సో మేము కూడా అది నిజమే, మేము చేస్తుంటే ఇప్పుడు నేను యాజ్ ఎ జబర్దస్త్లో చేస్తుంటే నేను ఎప్పుడూ కామెడీ రోల్స్ చేయలేదు. గ్లామర్ సంబంధించిన జోక్స్ వేయడం, అదే కంటెంట్ చేసేవాళ్ళు నా మీద. అండ్ నరేష్తో లవ్ ట్రాక్ చేయడం, ఇవన్నీ ఉండేది. అదేం నిజం కాదు, జస్ట్ నార్మల్గా ఫన్ క్రియేట్ అవ్వడం కోసం. సో అదే రిపీట్ అవుతూ ఉండింది ప్రతి స్కిట్లో కూడా. చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టిద్ది ఆబ్వియస్లీ. సో నేను కూడా ఓకే అనుకున్నా. ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించుకోవాలి,
అంత అయిపోయిన తర్వాత ఈ మధ్యన ఫీమేల్ ఆర్టిస్టులు కూడా ఒక 30 ఆ టైంకే పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకంత ఎర్లీగా పెళ్లి చేసుకున్నావు? ఏమో ఆ టైంలో అనిపించింది మిస్ అయిపోతాడేమో అనా లేదంటే మిస్ అయిపోతాడేమో అనే ఫీలింగ్. యాక్చువల్లీ తంది నాది కాలేజ్ నుంచి లవ్, తను నా సీనియర్. సో ఆఫ్టర్ అదే లవ్ తర్వాత మాకు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల బ్రేకప్ అయింది మధ్యలో. సో ఆ బ్రేకప్ తర్వాత నేను బ్రేకప్ నుంచి బయటపడి ఇంకా ఫోకస్ చేశాను కెరియర్ మీద. ఫోకస్ చేసి నా వర్క్ నేను చేసుకుంటుంటే సడన్గా మళ్ళీ తను వచ్చి మళ్ళీ ప్యాచప్ చేసుకున్నాడు. సో ఫస్ట్ లవ్, కాలేజ్ లవ్ మళ్ళీ మిస్ అయిపోతాడు అనే ఇదిలో ఇంకా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి ఒకటే లవ్ పెళ్లి చేసేసుకున్నా మళ్ళీ మిస్ అయిపోతాడేమో. ఓకే, ఎలా ఒప్పించావు ఇంట్లో మరి ఆ టైంలో? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంట్లో ఉన్నది మా వాళ్ళు ఇద్దరే, అమ్మ అన్నయ్య. వాళ్ళిద్దరిని ఒప్పించడం ఒక పెద్ద యుద్ధం చేసినట్టే అయ్యింది నాకైతే. బట్ ఆఫ్టర్ 1 year అలా స్ట్రగుల్ చేసి ఒప్పించి తిట్లు తిని చాలా అయిన తర్వాత ఒప్పుకున్నారు ఫైనలీ, కాళ్ళు పట్టుకొని ప్లీజ్ 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 అని. మా అక్క కూడా సపోర్ట్ చేసింది, మా అక్క అండ్ కజిన్ ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు కూడా సపోర్ట్ చేసి ఒప్పించారు. కానీ ఇండస్ట్రీలో పెళ్ళి అయిపోతే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అంటారు కదా, అది నిజమేనా? నీ విషయం జరిగిందా? నిజమే. యాక్చువల్లీ నాకు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి 6 months గ్యాప్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ తర్వాతనే నాకు అన్ని ప్రాజెక్ట్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. అందరూ మ్యారేజ్ అయిపోయింది అని అనుకున్నారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. మ్యారేజ్ అయిపోయింది కదా, నువ్వు చేయవనుకున్నాము అందుకే కాల్స్ చేయట్లేదు అని చాలామంది చెప్పారు. సో మళ్ళీ నేనే ప్రతి ఒక్క మేనేజర్కి కాల్ చేసుకొని ఏదైనా ఉంటే చెప్పండి అనే సిచ్యువేషన్ కూడా వచ్చింది. వాళ్ళందరూ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మ్యారేజ్ అయింది కదా చేయవేమో అనుకున్నాము అని అన్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నీకేమనిపించింది అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఎలా ఉన్నా కూడా పెళ్ళి అయితే ఆఫర్స్ రావు తగ్గిపోయినాయి అంటారు, నీకేమనిపించింది? తగ్గిపోతాయి అది నిజంగా. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా గ్లామర్గా ఉంటే అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి కానీ అమ్మాయి మీద పంచులు వేయడానికి కానీ సో అది చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు మ్యారీడ్ అంటే ఒక ఆంటీని ఎలా చూస్తారు పద్ధతిగా, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు, ఆ కైండ్ ఆఫ్ లుక్లో చూడడానికే ఇష్టపడతారు. ఇప్పుడు నేను త్వరగా మ్యారేజ్ చేసుకున్నాను, యంగ్ అమ్మాయే, యంగ్ క్యారెక్టర్స్ ఇద్దాం, ఫ్లర్టింగ్ పంచులు ఇద్దాం అనే దృష్టి రాదు వాళ్ళకి. ఒక చెప్తున్నాక పెద్దవాళ్ళని ఎలా చూస్తారు ఆ లుక్ వస్తుంది అనమాట. సో ఈ జబర్దస్త్ టైంకి పెళ్ళి అయిపోయిందా? జబర్దస్త్ నేను ఇంకా మానేస్తున్నా అనే టైంకి పెళ్ళయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత అలాంటి షోస్ చాలా చేస్తున్నావు, షోస్లో కూడా పంచెస్ అలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. సో హస్బెండ్ దగ్గర నుంచి ఏమన్నా అట్లాంటి ప్రెషర్ కానీ అట్లాంటిది ఏమన్నా? అలా ఏం లేదు, తను మా ఫ్యామిలీ మొత్తం సపోర్టివ్. తను చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అత్త మావయ్య అందరూ. నేను ఇంకా నాకేమైనా ప్రాజెక్ట్స్ రాకపోతే వాళ్ళే ఏంటి నువ్వు ఒక్కదానివే ఒక ప్రాజెక్టే చేస్తున్నావు, ఇంకా రావట్లేదు ఏంటి, జబర్దస్త్ ఎందుకు పిలవట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీని ఎందుకు పిలవట్లేదు అని వాళ్ళే అడుగుతూ ఉంటారు. సో చాలా స్పోర్టివ్గా ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు, మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ దొరికింది. సో షబీనా అంటే అమ్మాయి కాదు, షబీనా అంటే ఒక టామ్ బాయ్ అంతేనా? అంతే. బయట తిరగడం కానీ మొత్తం అంతా మొత్తం అసలు నాకు అబ్బాయిలా ఉండడం అంటే చాలా ఇష్టం. సో అదే ఇంకా మొత్తం అబ్బాయి లాగానే చేస్తాను, ఒక బాడీ మాత్రమే నేను అమ్మాయి. మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ రెబల్, రౌడీ అని చెప్పొచ్చు, రెబల్ అని చెప్పొచ్చు, ఇంకా గూండా, ఇలాంటివి అన్ని పేర్లు పెట్టుకోవచ్చు నాకు. ఒక కోతి, టామ్ బాయ్. ఎందుకు చిన్నప్పటి నుంచి అంతేనా లేదంటే ఇన్సిడెంట్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయి ఇట్లా ఉండాలని ఫిక్స్ అయిపోయి? అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం అలానే పెంచారు. ఎవరైనా ఒక అమ్మాయిలాగా అస్సలు పెంచలేదు, స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరైనా ఏదైనా అంటే తిరగబడాలి, తిట్టాలి, కొట్టాలి, అలా ఇండిపెండెంట్గా పెంచారు మా అమ్మ అన్నయ్య. డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఇలా జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇంకా నేను ఇలానే పెరిగాను. కాలేజ్లో కూడా ఎవరైనా నార్మల్గా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు అని అంటే ఎందుకు చూస్తున్నావు అని చెప్పి వెళ్ళి కొట్టేయడం వాడిని, ఇలా చేసేదాన్ని. సో ఎవరైనా వేరే రకంగా చూస్తున్నారంటే వాడికి అయిపోయినట్టే అలా. సో ఎప్పుడు ఫాదర్ ఎక్స్పైర్ అయింది? చిన్నప్పుడేనా? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల. సో అప్పటి నుంచి మా అన్నయ్య ఫ్యామిలీని చూసుకున్నాడు, మా అన్నయ్య చదివించాడు నన్ను.
చదివిస్తూనే మోడలింగ్ అవి. మా మమ్మీకి ఏంటంటే మా ఊర్లో ఎంతో కొంత అందగతే నేనే అనే ఫీలింగ్ నాకు కూడా. అండ్ ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆ అట్మాస్ఫియర్, కాలేజ్ కానీ, ఊర్లో కానీ, స్ట్రీట్లో కానీ అందరూ. సో మా మమ్మీకి ఎందుకు కలిగిందో ఏంటో తెలీదు. సో సినిమాల్లోకి వెళ్ళాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ మా మమ్మీకి, మా అన్నయ్యకి వచ్చింది. మా అన్నయ్యకి కూడా ఇంట్రెస్ట్. అందంగా ఉంటావని డిసైడ్ అయిపోయారు. మా అన్నయ్య కూడా యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్. సో యాక్చువల్ ఫస్ట్ మా అన్నయ్య వద్దాం అనుకున్నాడు. బట్ అబ్బాయిలకి ఎంట్రీ కొంచెం కష్టం కదా. సో నన్ను పంపించి తను వద్దామనే ఫీల్డ్లో నన్ను పుష్ చేశాడు ఫస్ట్. స్టార్టింగ్ నేను మోడలింగ్ చేశాను. మోడలింగ్ అంటే లైక్ మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ తెలంగాణ అవి ఉంటాయి కదా, వాటిల్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత జర్నలిస్ట్గా, న్యూస్ రీడర్గా వచ్చి తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షో ఉంది కదా తెలుసా, అందులో ఎంట్రీ ఇచ్చి అందులోంచి మళ్ళీ సీరియల్స్లో పడి సీరియల్స్లోంచి జబర్దస్త్ వచ్చాను. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. అన్నిట్లో వచ్చా, యాంకరింగ్ చేసావు, స్టెప్ బై స్టెప్ ఎదిగాను. స్టార్టింగే ఇలా నాకు ఛాన్స్ రాలేదు. స్టార్టింగే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది తెలీదు. స్టెప్ బై స్టెప్ వచ్చా. కానీ జనరల్గా ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో ఆ బుర్కా వేసుకుని బయటికే పంపించరు, పంపించినా కూడా ఆ డ్రెస్తోనే వస్తారు బయటికి. అలాంటిది ఇండస్ట్రీకి పంపించారు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సినిమా అంటే మీ వాళ్ళకి? అంటే మా ఫ్యామిలీ మొత్తం ట్రెడిషనలే. మా మమ్మీ సైడ్ కొంచెం మోడర్నేట్, మా డాడీ సైడ్ ఫుల్ ట్రెడిషనల్. ఎంత మోడర్నేట్ అయినా కూడా మా వాళ్ళు ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మేము డాడీ చనిపోయిన తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. సో మేము ఫ్యామిలీకి కొంచెం ఒక సపరేట్ బౌండరీస్లో మేము క్రియేట్ చేసుకొని మేమే కష్టపడుతున్నాం, మేమే చేసుకుంటున్నాం, మమ్మల్ని ఒకళ్ళు అనే మాట లేదు, పరిస్థితి లేదు అని చెప్పి మీరు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనడానికి వాళ్ళు చూసుకున్నారు అనుకో, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. డాడీ చనిపోగానే రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మనల్ని చూసుకుంటే మనల్ని అడిగే క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. వాళ్ళు ఎవరు చూసుకోలేదు, మా దారి మేము చూసుకున్నాం. సో దట్టు ఇదేం తప్పు కాదు కదా యాక్టింగ్ అంటే. సో అలా మా మమ్మీ మా అన్నయ్య స్టాండ్ తీసుకొని చేశారు. ఎట్లా ఫినాన్షియల్గా ఇంట్లో స్ట్రాంగ్? ఫినాన్షియల్గా ఓకే, మిడిల్ క్లాస్ మేము. బాగా ఓ పెద్ద బల్సిన్ క్యాండిడేట్స్ ఏం కాదు, మిడిల్ క్లాస్. డాడీ ఉండుంటే మేబీ అలా అయ్యేవాళ్ళం. సో డాడీ లేరు కాబట్టి మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాం. మిస్ అవుతుంటావా ఫాదర్ని? అమ్మో చాలా ఇష్టం నాకు. ప్రతి సెకండ్ ప్రతి రోజు గుర్తు తెచ్చుకుంటా. చాలా ఇష్టం. డాడీ లేని లైఫ్ అసలు ఊహించుకోలేం. నా దృష్టిలో అయితే డాడీ లేని లైఫ్ వేస్ట్. ఎంత ఎలా ఉన్నా కూడా డాడీ అంతే, నాన్న అంటే నాన్నే. అనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఫాదర్స్ని చూసినప్పుడు? నేను చాలా ఎమోషన్ అయిపోతా. ఏదైనా షాపింగ్ మాల్లో ఎవరైనా ఫాదర్ని తీసుకొని బట్టలు కొనుక్కుంటున్న చిన్న పిల్ల అయినా సరే, చిన్న పిల్లకి డ్రెస్ సెలెక్ట్ చేస్తున్న వాళ్ళ డాడీ నాకు చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి, ఏడ్చేస్తా. ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నా డాడీతో పాటు వెళ్తూ ఉంటారు చాలామంది, అక్కడ ఏడ్చేస్తా. రంజాన్, ప్రతి రంజాన్ ఇంకా ఎన్ని రంజాన్స్ నేను నువ్వు లేకుండా చేసుకోవాలి నాన్న అని చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు. బర్త్డేస్ చేసుకోవడం మానేశాను. మా డాడీ ఉంటే కేక్ తీసుకొచ్చి, డ్రెస్ తీసుకొచ్చి, చాక్లెట్స్ తీసుకొచ్చి స్కూల్లో పంచి పెట్టించి దగ్గరుండి చేసేవాళ్ళు. బర్త్డేస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. రంజాన్ ఫెస్టివల్స్ ఇంట్రెస్టే లేదు. నాన్న లేకుండా ఏది సెలబ్రేషన్ నాకు సెలబ్రేషనే కాదు. బట్ నీకు మీ ఫాదర్ మీ హస్బెండ్ రూపంలో వచ్చినట్టున్నారు. యా, మా నాన్నగారి తర్వాత నేను బాగా ఇష్టపడింది మా హస్బెండ్ని. తను బాగా చూసుకుంటారు. పిచ్చి నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో తనంటే నాకు అంత ఇష్టం. బాగా చూసుకుంటాడు నాన్నలాగానే. బట్ నాకు తెలిసి నీతోనే ఉండి వెనక నుంచి నడిపిస్తున్నట్టున్నారు ఇట్లా ఇల్లు, ఈ షోస్ ఇల్లు. యా, మా నాన్న నాకు కల్లో వచ్చేస్తారు. నేను ఏదైనా తప్పు చేస్తున్నా, తప్పు డిసిషన్ చేసుకుంటున్నా అంటే కల్లో కనిపిస్తారు. నేను ఏదైనా అచీవ్ చేశాను, మంచి స్టేజ్లో ఉన్నాను అంటే కల్లో కనిపిస్తారు. ఏదైనా లో అయిపోయి ఒక్కదాన్నే అయిపోయి ఏడుస్తున్నా అన్నా కూడా కల్లో కనిపిస్తారు. సో వెనకాలే ఉంటారు. అప్పుడు రేపు ఏమైనా బాబు పుడితే
ఆ, నా మా అన్నయ్య నేను అనుకుంటా బేసిక్ గా అమ్మాయిలకి నీకు పుడతాడా, నాకు పుట్టరు పుడతాడా? అమ్మాయిలకి పుట్టరు అని అంటారు, మరి తెలీదు. మా అన్నయ్య నాకే పుడతాడు నాన్న అని మా అన్నయ్య అంటుంటాడు, లేదు నాకు పుడతారని నేను అనుకుంటుంటా, బట్ చూడాలి. సో సీరియల్స్ చేస్తున్నావు ఇప్పుడు. ఇంతకుముందు కెరీర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్ కదా? అవును. ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్, ఎంత వచ్చింది నీకు? యాక్చువల్లీ నేను చెప్పాలంటే నా విలేజ్ లో స్టార్ట్ చేశాను న్యూస్ రీడర్ గా, లోకల్ ఛానళ్ళు ఉంటాయి కదా, అక్కడ నాకు వచ్చింది 1500. తర్వాత నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్న వర్క్ చేస్తూ బ్యూటీ పార్లర్లో, సో అక్కడ 4000 శాలరీ నాది. అండ్ మీ సేవలో కంప్యూటర్ నేర్చుకుంటూ కంప్యూటర్ వర్క్ చేసేదాన్ని, అక్కడ 3000. ఎందుకు ఇదంతా డబ్బుల కోసమా? చదువుకుంటూ చేసేదాన్ని. ఓకే. సో నేను చెప్పాను కదా ఇండిపెండెంట్ గా పెంచారు రౌడీ లాగా అని చెప్పి. సో కాలేజ్ టాపర్ నేను, కాలేజ్కి వెళ్ళలేదు అసలు నేను, ఈ జాబ్స్ చేసుకుంటూనే అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా చేసినప్పుడు ఫస్ట్ శాలరీ అంటే అదే కదా లైఫ్లో. సో 3000, 1500, 4000 అది. అలా ఇండిపెండెంట్. ఏ లైఫ్ నచ్చింది? ఒకప్పుడు వచ్చిన శాలరీతో సరిపెట్టుకొని చేసుకోవడం నచ్చిందా? ఇప్పుడు ఎంత వచ్చినా సరిపోకుండా ఇంకా అవన్నీ ఇవన్నీ కొనుక్కుంటా కార్లు ఇవి లగ్జరీ లైఫ్ ఇది నచ్చిందా? ఇది చాలా టఫ్ క్వశ్చనే, బట్ ఇదే ఛాలెంజింగ్ గా ఉంది. ఛాలెంజింగ్ లైఫే బెటర్. మంత్లీ ఈఎంఐస్ కట్టుకుంటూ వేట ఆడడం, గ్రాండ్ గా బట్టలు వేసుకోవాలి, కాస్ట్యూమ్స్ పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఉండడం అంటే వేటాడడం, అక్కడ ఉండడం అంటే కూర్చొని కాలు మీద కాలేసుకొని వచ్చింది 10 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు దాచుకుంటా. సేవింగ్స్ చేస్తావా? సేవింగ్స్ చేయను, కష్టం. నేను అంతే, మా హస్బెండ్ కూడా అంతే, తను కూడా ఫుల్ ఖర్చు పెడతారు. ఇప్పుడు మన దగ్గర 1 రూపాయి ఉంటే ఆ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేస్తాం, తర్వాత చూసుకుందాంలే అనే పద్ధతి. ఇప్పటి నుంచి అయినా చెయ్యాలి సేవింగ్స్. అండ్ ప్రదీప్ పెళ్లి చూపులు అంటే ఒక రియాలిటీ షోకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది నేను న్యూస్ రీడర్గా చేసేదాన్ని కదా, అప్పుడు రష్మికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇలానే ఇంటర్వ్యూకి వెళ్తే రష్మి జబర్దస్త్ రష్మికి తను ఏదో మూవీ చేశారు ఆ టైంలో. సో తనకి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఆ మూవీలో సమ్ పర్సన్ షాని అని చెప్పి, షాని తను నన్ను చూసి ఇలా ప్రదీప్ పెళ్లి చూపులు ఆడిషన్స్ జరుగుతున్నాయి, ట్రై చేయండి, మీ లుక్ చాలా బాగుంది, మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే అప్పుడు నేను ఆడిషన్స్కి అటెండ్ అయ్యా. ఆడిషన్స్ ఇప్పుడు బిగ్ బాస్కి ఆడిషన్స్ ఎలా చేస్తున్నారో ఆ టైంలో అలా చేశారు ఆడిషన్స్. ఆ టైంలో అవ్వలేదు అసలు, ఎంత డిగ్రీ కూడా అవ్వలేదు నాది. కానీ దాని మీద చాలా కాంట్రవర్సీలు జరిగినాయి కదా ఆ టైంలో, గుర్తున్నాయి? అవును, కాంట్రవర్సీస్ అది వాళ్ళ బెనిఫిట్ కోసం క్రియేట్ చేసుకున్నావు, కానీ మాకేమీ ఇబ్బంది కలగలేదు. మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది ఆ షో. ప్రదీప్ గారికి అండ్ సుమా గారికి ఈ కాంట్రవర్సీ వల్ల కొంచెం ఏదో అటు ఇటు అయింది, కానీ వాళ్ళకి అటు ఇటు అయిందని మనం అనుకోవడం తప్ప వాళ్ళ లైఫ్ సాఫీగానే సాగుతుంది. అండ్ మా కంటెస్టెంట్స్ ఎవరైతే 13 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నాం, వాళ్ళందరి లైఫ్స్ కూడా సెటిల్ అయ్యాయి. మూవీస్లో చేస్తున్నారు, సీరియల్స్లో చేస్తున్నారు, చాలా బాగా సెటిల్ అయ్యారు, మంచి పేరే వచ్చింది. అదొక షోలానే చూడాలి, చాలా మంది హార్ట్కి తీసేసుకున్నారు. ప్రదీప్ పెళ్లి చూపుల్లో అక్కడ ఎక్కడ కనిపిస్తున్న వాళ్ళు నాకు తెలిసి మోస్ట్లీ ఒక 2-3 మాత్రమే ఉన్నారు ఆ షో చేసిన కంటెస్టెంట్స్ అందరిలో. జ్ఞానేశ్వరి, నువ్వు, ఇంకెవరున్నారు? రీతు చౌదరి, సాహితి, అదే యశ్వి కనకాల, ఆల్మోస్ట్ ఉన్నారు. 5 అంతే కదా. ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ వరకు ఇండస్ట్రీలో ఉండాలి అనే దాంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది ప్రదీప్ అంటే ఇష్టంతో వచ్చిన వాళ్ళు, కొంతమంది జస్ట్ ట్రై చేద్దాంలే అనేదితో వచ్చిన వాళ్ళు. ఆ షో అయిపోయిన తర్వాత షో రెస్పాన్స్ ప్లస్ నీకు తర్వాత వచ్చిన సీరియల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నార్మల్గానే నేను ఆ షో అయిపోయిన తర్వాత ఛానల్లో న్యూస్ రీడర్గా చేసేదాన్ని కదా, చేశాను, మళ్ళీ కంటిన్యూ చేశాను షో అయిపోయిన తర్వాత. సో వీళ్ళందరూ మిగిలిన కంటెస్టెంట్లు సీరియల్స్లో చేస్తున్నారు. మా అన్నయ్యను అమ్మ ఏమన్నారు అంటే, వాళ్ళందరూ సీరియల్స్లో మూవీస్లో చేసుకుంటుంటే నువ్వేంటి మళ్ళీ న్యూస్ రీడింగ్ అంటూ దీంట్లో మళ్ళీ వచ్చేసావు అని వాళ్ళు స్టార్ట్ చేశారు. ట్రై చేయి, నువ్వు కూడా, నీకు కూడా వస్తాయి అని అంటే, ఎక్కడ ఆడిషన్ జరుగుతుందని తెలిస్తే అక్కడ ప్రతి ఆఫీస్కి న్యూస్ రీడింగ్ జాబ్ చేసుకుంటూనే ప్రతి ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఆడిషన్ ఇచ్చేదాన్ని. చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయ్యా. సో అలా ఆడిషన్స్ ఇస్తూ ఒక సీరియల్కి సెలెక్ట్ అయ్యా.
అక్కడ నుంచి అత్తారింటికి దారేది అనే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ సీరియల్స్లో. అప్పటి నుంచి ఇంకా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, మంచి పేరు వచ్చింది. నాకు బాగా పేరు ఇచ్చింది నా పేరు మీనాక్షి సీరియల్, ఆద్య క్యారెక్టర్. తర్వాత కస్తూరి సీరియల్, ఇంకా మొన్న రీసెంట్లీ గృహలక్ష్మి సీరియల్. సీరియల్స్ చేస్తే సినిమా ఆపర్చునిటీస్ రావు అనేది ఒకటి ఇండస్ట్రీలో ఒకటి ఉండింది. అట్లా ఎప్పుడు ఆలోచించలేదు సినిమాలు ట్రై చేద్దాం కదా, ఎందుకు సీరియల్స్? అప్పుడు నా మైండ్ ఏదొస్తే అదే, మూవీ వస్తే మూవీ, వెబ్ సిరీస్ వస్తే వెబ్ సిరీస్, సీరియల్ వస్తే సీరియల్ అనేది ఉండేది. ఎక్కువ సీరియల్ మీద ఫోకస్ చేశా. నా సర్కిల్లో సీరియల్కి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఆడిషన్ జరిగితే వెళ్ళేదాన్ని. మూవీస్ కూడా ట్రై చేసా, వచ్చాయి, కానీ ఆ టైంలో నాకు తెలీదు. అండ్ దట్టు ఆఫీస్కి వెళ్తే మనకి తెలిసిందే కాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందో, కమిట్మెంట్స్. అదేదో ఎలా చెప్పాలి, ఇడ్లీలో సాంబార్ వేయి అన్నంత ఈజీగా సినిమాకి కమిట్మెంట్ ఉంటుంది, ఓకేనా మీకు అని అడిగేటోళ్ళు డైరెక్ట్గా. ఆ సినిమాలు అన్ని సెట్స్కి వెళ్ళేవి కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఏ కృష్ణానగర్లోనో యూసఫ్గూడలోనో ఒక చిన్న ఆఫీస్ రూమ్ రెంట్కి తీసేసుకొని ఒక టేబుల్ వేసేసుకొని నేను డైరెక్టర్ని అనే ఒకడు, నేను ప్రొడ్యూసర్ని అనే ఒకడు కూర్చుని పోయి అలా వచ్చిన వాళ్ళని ఆడిషన్ చేసుకొని టైం పాస్. అక్కడ కూడా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, తెలియదు నాకు. ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, వాళ్ళు చూసేవాళ్ళు మీరు ఓకే అయిపోయారు, ఇలా మరి కమిట్మెంట్ ఇవ్వాలి అని అడిగేసేటోళ్ళు. నమస్కారం అండి, టాటా గుడ్ బై అని వచ్చేసేదాన్ని, చాలే అని చెప్పి. సో అలా అవి సెట్స్కి వెళ్ళే సినిమాలు కాదు, జెన్యూన్గా సెట్స్కి వెళ్ళే సినిమాలు అయితే ఎవడు కూడా అలా అడుగుడు. నాకు తెలిసింది, నేను మూవీస్ కూడా చేశాను, ఫ్రెండ్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, ఏది అడగలేదు నన్ను. సో జెన్యూన్గా సెట్స్కి వెళ్ళేవైతే ఎవడు అడుగుడు నాకు తెలుసు. నాకైతే ఎదురవ్వలేదు. 2 నెలలు సెట్స్ మీదకి వస్తాయి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఇది కావాలి మాకు, అలా ఉంటివి. భయం వేసిన స్టార్టింగ్ అట్లా అడిగినప్పుడు ఏమైనా భయం వేసి ఉండదు తెలుసు, అప్పటికే జర్నలిస్ట్ గా చేస్తున్నావు కదా. తెలుసు ఇలాంటివి ఉంటాయని విన్నాను. సో నేను చెప్పాను కదా, రౌడీ ఆడే ఎక్స్ట్రాలు చేస్తే అక్కడే కొట్టేసి వచ్చేస్తాను నేను. రెబల్లా వెళ్తున్నావు అయితే లైఫ్ లో. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మొత్తం సెటిల్? ఇప్పుడు బానే ఉంది. మధ్యలో ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసావు, అన్ని రంగాల్లో అట్లా స్టెప్ వేసి. నాకు ఇష్టం, మా డాడీ ఉన్నప్పుడు, మా డాడీది రెస్టారెంట్ అనమాట. మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ భోజనం, నైట్ ఫాస్ట్ ఫుడ్. సో రెస్టారెంట్ మా ఊర్లోనే. సో అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండేది, నాకు ఇంట్రెస్టింగ్. హలీం నేను ఒకరోజు ఇంట్లో చేసినప్పుడు అది బాగా వచ్చింది. ఎందుకు మనం పెట్టకూడదు, ట్రై చేద్దాం, 1 month కదా అని చెప్పి ట్రై చేసా, క్లిక్ అయింది బాగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఏం మిగలలేదు. కానీ యాక్చువల్లీ నాకు చేతకాలేదు చేసుకోవడం. బాగా ఇన్వెస్ట్మెంట్ 50K అయింది, అది మనీ జనరేట్ అయింది 1.5 అయింది. బట్ లాస్ట్ లో చూస్తే డబ్బులు లేవు, నేను ఒక్కదాన్ని అయిపోయా. అది కూడా దట్టు 24 days లోనే 1 lakh మంచి ప్రాఫిటే కదా. బట్ ఏంటంటే నేను ఒక్కదాన్ని అయిపోవడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ నేనే తెచ్చుకోవడం, అన్ని నేనే చేసుకోవడం వల్ల మిగలలేదు. కానీ ఏంటి ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, ఏమవుదామని? సీరియల్స్ అయినా ఇంకా ఏమన్నా? యాక్టింగ్, లీడ్ రోల్స్ వస్తే లీడ్ రోల్స్, సైడ్ వస్తే సైడ్ క్యారెక్టర్స్, ఏది వస్తే అది చేద్దామని అనుకుంటున్నా. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఇన్ని షోస్లో నేను చూసి సీరియల్స్లో చూస్తున్నా, వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. వాళ్ళు నేను ఇది చేస్తున్నా కూడా వాళ్ళ సర్కిల్లో, రిలేటివ్స్లో, వాళ్ళలో మా కోడలు అది చేస్తుంది చూడండి అని చెప్పుకుంటారు. సో ఏదైనా షో స్పెషల్గా వస్తుందంటే టైం తెలుసుకుంటారు, ఏ రోజు వస్తుందో తెలుసుకుంటారు, బాగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. జబర్దస్త్ నీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? కెవ్వు కార్తిక్ గారు నన్ను, యాక్చువల్గా నేను జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చింది రామ్ ప్రసాద్ గారి వల్ల, బట్ నాకు మంచి పేరు వచ్చింది కెవ్వు కార్తిక్ వల్ల. సో కెవ్వు కార్తిక్ బాగా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీపాద గారు డైరెక్టర్, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. నరేష్ ది నాది లవ్ ట్రాక్ క్రియేట్ చేసి బాగా ఫన్ జనరేట్ అయ్యేలాగా, జనాల్లోకి వెళ్ళేలాగా క్యూట్గా చూపించారు నన్ను. సో వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఒప్పుకున్నారు మీ ఇంట్లో? అది పర్ఫెక్ట్. అప్పటికి నాకు వెళ్ళాలి, అయినా కూడా ఒప్పుకోవాలి కదా, ఇట్లా షోస్లో చూపిస్తారంటే. ఒప్పుకుంటారు. డిస్కషన్ ఏమైనా అయిందా దాని గురించి? ఏం లేదు, వాళ్ళకి తెలుసు ఏది రియల్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది.
మా అత్తమ్మయ్య చూడ్డానికి ఓల్డ్గా కనిపిస్తారేమో కానీ ఫుల్ మోడర్న్. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అలాంటి ఇబ్బందులు ఏం లేవు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సీరియల్లో కూడా ఎంతో కొంత రొమాన్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో యాక్టింగ్ అంటే యాక్టింగ్ లానే చూడాలి అనేది వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది. సో ఇంట్లో ఎట్లా సీరియల్స్ మేనేజ్ చేసుకుంటారు? సీరియల్స్ అంటే షెడ్యూల్ 15 days వరుసగా లైన్లో ఉంటాయి. మార్నింగ్ వెళ్తే నైట్ వస్తావు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే నైట్ వస్తావు. ఇంట్లో కుకింగ్ కానీ ఫ్యామిలీ టైం కానీ ఇదంతా ఎలా టైం స్పెండ్ చేస్తావు? అంటే నేను షూటింగ్కి వెళ్ళానంటే ఇంకా మా అత్తయ్య చూసుకుంటారు. షూటింగ్ లేదంటే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏ వర్క్ అయినా సరే. నేను పై పనులన్నీ చేసుకుంటే తను కుకింగ్ చేసుకుంటారు, నేను కుకింగ్ చూసుకుంటే తను పై పనులన్నీ చూసుకుంటారు. సో అలా మేనేజ్ చేసుకుంటాం మేము. సో ఎప్పుడైనా అనిపించింది త్వరగా పెళ్లి చేసుకున్నానేమో, బ్యాచులర్ లైఫ్ ఇంకా చేయాల్సింది? చాలా అనిపించింది, చాలా సార్లు అనిపించింది. నా ఫ్రెండ్స్ పవిత్ర వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంటది అరే అప్పుడే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి. బాధ్యతలు ఉంటాయి కదా పెళ్లి చేసుకుంటే, సో వాటి వల్ల కొంచెం అండ్ నేను చాలా కోతిలాగా మంచి టామ్ బాయ్ లాగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం డల్ అయ్యాను, కామ్ అయ్యాను అని అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు కొంచెం అమ్మాయి తరీకా వచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం. రియాలిటీ షో ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి బిగ్ బాస్కి వెళ్దాము అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉండిందా? ఉంటుంది ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. నాకు కూడా ఫైనల్ గోల్ ఇప్పుడంటూ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్ట్ కానీ చిన్న చిన్నగా కష్టపడుతున్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఫైనల్ గోల్ బిగ్ బాస్ అనే నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. నాకు కూడా బిగ్ బాస్ వెళ్తే ఇంకా బాగుంటుందేమో, బెటర్ లైఫ్ వస్తుందేమో అనే ఫీలింగ్. సో బిగ్ బాస్ వెళ్ళే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటా, నేను కూడా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటా, వస్తే బాగుండు అని. కానీ రీసెంట్గా ఒక వీడియో చూసా, మణికంఠకి సపోర్ట్ చేస్తా బిగ్ బాస్లో ఒక వీడియో చెప్పిపోతాను అంతే అది అని. అసలు ఏంటి మణికంఠని మేము స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అంతా ఎమోషనల్గా చూసాము, సెకండ్ వీక్ అంతా ఇంకో యాంగిల్లో చూసాము, థర్డ్ వీక్ ఇంకో యాంగిల్లో చూసాము. మనోడు గేమ్ ఏంటో అర్థం కావట్లేదు, ఆ ఎమోషనల్ స్టంట్స్ ఏంటో అర్థం కాలేదు. బయట అంటే నిజంగానే సింపతి కోసం ట్రై చేసేవంతా అక్కడ ఎత్తున్నాడా? అసలు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకు మాట్లాడితే నా వైఫ్ నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, ఈ 2 డైలాగ్స్ ఆల్మోస్ట్ ఒక 30-40 సార్లు విని ఉంటారు అందరు జనాలు మనోడు వెళ్ళిన దగ్గర నుంచి. అసలు ఏంటి మణికంఠ పర్సన్ ఏంటి అసలు? మణికంఠ నాకు ఒక బ్రదర్ లాగా, బ్రో అనే పిలుస్తాను నేను. కస్తూరి సీరియల్ నుంచి పరిచయం, దాదాపు ఒక 1 year పైనే వర్క్ చేసాం ఇద్దరం కలిసి సీరియల్లో. సీరియల్ కూడా బ్రదర్ క్యారెక్టరే, సో అలా బ్రదర్ బాండింగ్ ఏర్పడింది. అయితే మణికంఠ సేమ్ ఇప్పుడు హౌస్లో ఎలా ఉన్నాడో బయట కూడా అలానే కన్ఫ్యూజ్డ్ పర్సన్, ఎమోషనల్ పర్సన్, సెంటిమెంట్ పర్సన్. సో తనని తన బిహేవియర్కి తన క్యారెక్టర్ని అలా చేసింది ఏంటంటే, తన లైఫ్ స్టార్టింగ్ నుంచి తన లైఫ్ చాలా స్ట్రగుల్స్తో ఎమోషనల్స్తో నిండిపోయింది, అందుకని తను అలా బిహేవ్ చేస్తున్నాడు. బట్ తను ఏదైతే బిగ్ బాస్లో మాట్లాడాడో అవన్నీ నిజాలే, నాతో చెప్పి షేర్ చేసుకున్న విషయాలే. నేను అప్పటికి చెప్పాను వాడికి, 1 hour ముందు కాల్ చేశాడు, బ్రో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడవద్దు, పాస్ట్ గురించి చెప్పకు, ప్రజెంట్ జరుగుతున్న బయట సిచ్యువేషన్స్ గురించి చెప్పకు, అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అబ్బాయిలు ఏడిస్తే అస్సలు ఎవరికి నచ్చదు అని చెప్పి పంపించా. అయినా అక్కడ సడన్గా వెళ్ళంగానే ఎలిమినేషన్ అనేటప్పటికి వాడు ఏంటి నిజమే అని ఫీల్ అయిపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, ప్రాంక్ చేస్తున్నారేమో, సంథింగ్ ఏదైనా ఉంటుందేమో అని ఆలోచించలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నానా అనే ఇదిలో మొత్తం కక్కేశాడు, ఎమోషనల్ అయిపోయాడు. బేసిక్గా వాడు అంతే. ఇప్పుడు నాతో మాట్లాడుతుంటే ఇలా వాటర్ ఇలా వచ్చేస్తాయి, వాటర్ బ్యాగ్స్ పెట్టుకుని కూర్చున్నట్టు ఉంటుంది వాడి ఫీలింగ్, మాట్లాడుతూనే ఏడ్చేస్తాడు అంతే. కానీ మనం హౌస్లో ఉన్నప్పుడు స్టెప్ ఫాదర్ గురించి ఏదో చెప్తున్నప్పుడు బయట వాళ్ళ సిస్టర్ మేమంతా బాగానే ఉన్నాము, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, తను ఎందుకు అలా చెప్పాడో మాకు అర్థం కాలేదు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను, చూసావు అది? నేను చూడలేదు, బట్ విన్నాను ఇలా చెప్పారు అని చెప్పి. ఇప్పుడు ఎవడైనా అలానే చెప్పుకుంటాడు, ఒకడు ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు అంటే వాడే ఎలాగో డిఫెండ్ చేయడానికి ముందర లేడు కాబట్టి, లోపల ఉన్నాడు కాబట్టి బయట వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, అలాంటిది ఏం లేదు బాగానే ఉంది అని చెప్పి. వాడికి తెలుసు, వాడు వచ్చి చెప్పాలి. వాడు నాకు చెప్పింది మాత్రం ఈ స్ట్రగుల్స్ అన్నీ చెప్పాడు. ఏంటి
ప్రియా వదిన్తో డివోర్స్ దాకా వెళ్ళేలాగుందిరా సిచ్యువేషన్, బాగలేదు, పాపని యుఎస్ తీసుకెళ్ళిపోయింది, పాప నాకు కావాలి, ప్రియా కూడా కావాలి, ఎందుకు ఇలా నా లైఫ్ జరుగుతుందో అర్థం కావట్లేదు అని ఇలా చెప్పుకున్న విషయాలు ఉన్నాయి. వాడు ఏదైనా లోలో ఉందంటే ఫస్ట్ కాల్ చేసేది నాకే. ఫస్ట్ కాల్ చేసి వాడు కాల్ చేశాడంటే వాడు లోలో ఉన్నాడు అని నాకు అర్థం చేసుకోవాలి నేను. ఏమైంది బ్రో ఏంటి అంటే మెల్లిగా స్టార్ట్ చేస్తాడు, ప్రతి విషయం చెప్తాడు. సో అవన్నీ నేను ఇక్కడ చెప్పకూడదు, బట్ వాడు ఎలాగో షోలో చెప్పాడు కాబట్టి నాతో కూడా షేర్ చేసుకున్నాడు కాబట్టి నేను నిజాలే అని చెప్తున్నా. కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసినట్టేనా, డివోర్స్ అయిపోయిందా లేదంటే? అవ్వలేదు, డివోర్స్ అవ్వలేదు, డివోర్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ వచ్చాయి, అవే నడుస్తున్నాయి అని చెప్పాడు నాతో. ఎందుకు ఏం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ కూడా రియాక్ట్ ఏం అవ్వట్లేదా బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కూడా, ఈ వీడియోస్ అని చూసిన తర్వాత కూడా? ఇప్పుడు బాగానే ఉన్నారు, ట్రూ కలర్స్ ఏంటో తెలుస్తుందిరా నాకు ఇప్పుడు, ఎవరేంటో ఇప్పుడు అందరూ మచ్చిక చేసుకుంటున్నారు, ఇప్పుడు అందరూ బాగా మాట్లాడుతున్నారు బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి. మొన్నటి వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూడు, ఒక్కొక్కడు ఊసరు వెళ్ళిలా మారుతున్నాడు రా అని చెప్పాడు. అలానే ఉంటారు బ్రో మనుషులు అంటే, నువ్వు ఏం దిగులు పడకు, నీ ఆట నువ్వు ఆడి విన్ అయ్యిరా అని చెప్పా. మీకు తెలుసా అది విగ్ అని? తెలుసు, నాకు తెలుసు. వాడు చెప్పాడు నాకు, విగ్ పెట్టుకోనరా, హెయిర్ వచ్చేసింది కదా, బానే ఉంది కదా అని చెప్పి. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాడో తెలియలేదు. వాడికి హెయిర్ ఉంది యాక్చువల్లీ, మీరు చూసినట్టయితే కొంచెం తక్కువైంది. అది చాలా బాగుండేవాడు ధనుష్, ఏది కస్తూరి సీరియల్లో. ఇప్పుడు విగ్ పెట్టుకుంటే ఎలా ఉందో హెయిర్ అలానే ఉండేది వాడిది రియల్ గా కూడా. వాడు యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఎలా తయారయ్యాడంటే నిజంగా, అక్కడ ఏంటంటే తన వైఫ్ వదిన ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది అనమాట వదిన. సో వాళ్ళ వైఫ్కి ప్రతిదీ తనే చూసుకోవాలి, టిఫిన్ వండడం కానీ, కుకింగ్ చేయడం కానీ, నైట్ డిన్నర్ చేయడం కానీ, బట్టలు వాషింగ్ కానీ, ఇల్లు క్లీనింగ్ కానీ, ప్రతిదీ. యుఎస్లో మెయిన్ని పెట్టుకోలేరు కదా, సో ప్రతిదీ వీడే చూసుకునేవాడు. దగ్గరుండి డెలివరీ చేయించుకున్నాడు, పాపని పుట్టేలాగా చేసుకున్నాడు. సో ఇంత కష్టపడేటప్పటికి వాడికి స్ట్రెస్ ఫీల్ అయ్యి హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. మరి అక్కడ వాటర్ పడలేదో ఏమో తెలీదు. బేసిక్గా వాడికి హెయిర్ ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు షోలో ఎవరైనా ఆర్టిస్ట్ అందంగా కనిపించాలి అనుకుంటారు. ఆబ్వియస్లీ మేము కూడా హెయిర్ బిట్స్ పెట్టుకుంటాం సీరియల్లో చేసేటప్పుడు, హెయిర్ తక్కువ ఉంటే. వాడు పెట్టుకోవడం తప్పులేదు, బట్ కాకపోతే వాడు ఎమోషన్లో తీయడం అది పెద్ద కామెడీ అయిపోయింది. మీమ్స్ వాళ్ళకి ట్రోల్ మెటీరియల్ అయింది. కానీ అసలు డివోర్స్ దాకా వెళ్ళేంత గొడవ ఏంటి అది నాకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. గొడవలు అవుతున్నాయి, అత్తమామలు ఇష్యూ, ప్రియా తను వర్క్ లేకపోవడం, తను చేయలేదు కదా మ్యారేజ్ తర్వాత నుంచి. కస్తూరి సీరియల్ తర్వాత ఎక్కడా కనిపించలేదు మనోడు. డైరెక్ట్ పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయాడు. అప్పుడే పెళ్ళెందుకు బ్రో అని కూడా అన్నాం మేము. లేదురా సెటిల్ అయిపోతాను, ఇంకా నాకంటూ ఎవరున్నారు, ఎవరు లేరు తనకి. స్టెప్ ఫాదర్ సిస్టర్ ఉన్నారు కానీ వాళ్ళు వేరేగా ఉండేవాళ్ళు, తను వేరేగా ఉండేవాడు. తను తాతయ్యతో ఉండేవాడు మణికంఠ. సో తాతయ్య నేనే కదా, నాకంటూ ఎవరున్నారు అనే ఇదిలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, యుఎస్ వెళ్ళాడు, అక్కడ పాపని కన్నాడు. అక్కడే పాపని కనాలి అనే కూడా గోల్ పెట్టుకున్నాడు, యుఎస్ సిటిజన్ వస్తుంది అని చెప్పి. సో అలానే చూసుకున్నాడు. తర్వాత అక్కడ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారంటే మేబీ రావచ్చు ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇదిలో. వర్క్ లేదు అనే పాయింట్ లో ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూస్ జనరేట్ అయ్యి ఉండొచ్చు. ఆ విధంగానే చెప్పాడు. పర్టికులర్ గా ఈ పాయింట్ దగ్గరే వస్తుంది ఇష్యూ అని ఏది షేర్ చేసుకోలేదు. నాకు వర్క్ లేకపోవడం వల్ల అనేది ఎక్కువ ప్రొజెక్ట్ చేశాడు నాకైతే. కానీ బట్ ఫస్ట్ వీక్ ఒకటి తీయేస్తే సెకండ్ వీక్ నుంచి కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుని గేమ్ లో అయితే ఉన్నాడు. బట్ అందరు అనుకున్నట్టు మనోడు గేమే ఆడుతున్నాడు, అక్కడ బాండింగ్స్ ఏం లేకుండా గేమే ఆడాలనే పాయింట్ లో ఉన్నాడా, లేదంటే అదేమన్నా కొంతమందికి కనిపిస్తున్నట్లుగా ఒక కన్నింగ్ గేమ్, ఫ్రెండ్షిప్ లో కూడా మనోడు గేమ్ నే చూస్తున్నాడనే పాయింట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ రేస్ చేశారు. నీకేమనిపించింది చూసి? వాడు క్లారిటీ ఇచ్చాడు కదా, ఫ్రెండ్షిప్ అనే పారామీటర్ వేరు, ఎలిమినేషన్ వేరు, పారామీటర్స్ అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాట్లాడు. వాడి గేమ్ అదే. వాడు మన అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, ఫ్రెండ్షిప్ త్రూ
ఏమంటారు ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు కొంతమంది ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది వీళ్ళలాగా అది వేరు ఇది వేరు అనుకుంటూ ఆడుతున్నారు. సో వీడు ఈ కైండ్ ఆఫ్ లో ఆడుతున్నాడు. బట్ ఎక్స్పెక్ట్ చేసి 1 రోజులు ఉంటాడు, ఇన్ని వారాలు ఉన్నాడు ఉండడు అనుకున్నాను నేను, ఎందుకంటే మనోడు ఎమోషనల్ వీక్ కాబట్టి. దట్టు ఆ టాస్క్ చూసిన తర్వాత నాకు ఇంకా భయం వేసింది, ఏది కోడిగుడ్ల టాస్క్. ఇసిరి పడేశారు వాడు, పాపం వాడు బక్కోడు, ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు, వాడిని అలా ఇసిరి పడేయడం అవేం నచ్చలేదు నాకు. బట్ అయినా కూడా వాడు కాన్ఫిడెంట్ గా ప్రతి గేమ్ నేను ఆడతా అని ముందుకు వస్తాడు, ఏది కూడా వెనకడిగాడు. వాడు స్టామినా లేకపోయినా కూడా నేను ఆడతా అంటాడు. అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని చోట్ల మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా అవసరం లేని చోట మాట్లాడుతుండడం వల్ల అర్థం కావట్లేదు వాడి ఏంటి అనేది. మొన్న మనం చూస్తే హీరో ఎవరు జీరో ఎవరు అని నిన్న అడిగిన దాంట్లో పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశాడు. నైనికాకి 0 ఇచ్చాడు, హీరో నబీల్కి సీతకి ఇచ్చాడు, కరెక్ట్ గా ఇచ్చాడు. సో వాడి డిసిషన్ వాడు తీసుకుంటే, అండ్ ఆ కంకణం డోంట్ టచ్ అని పెట్టినప్పుడు అది తీసుకొని ధైర్యంగా స్వాప్ అయ్యాడు క్లాన్స్. కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు, వాడికి ఉంది బుర్ర, బ్రెయిన్ ఉంది వాడికి, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఇది కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి, అండ్ అక్కడ ఉన్న పర్సన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కొంత. బట్ ఈ హగ్స్ విషయం ఒకటి బాగా వైరల్ అయింది, హగ్స్ ఇవ్వడం ఈ సీజన్ మరీ ఓవర్ అనిపించింది నాకు కూడా. హగ్స్ ఇవ్వడం వీళ్ళే స్టార్ట్ చేశారు, సోనియా వీళ్ళు నిఖిల్ పృథ్వీ వాళ్ళతో స్టార్ట్ అయ్యింది అది. ఇంకా మణికంఠ గారు అంత ఇది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైంది వాడికి, బయట అలా ఉండడు. కానీ మణికంఠ కాకుండా ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరి గేమ్ బాగా నచ్చింది? నబీల్ నచ్చాడు, తర్వాత సీత, తర్వాత యష్మి స్టార్టింగ్ లో నచ్చలేదు, ఇప్పుడు నచ్చింది. ఏం చెప్పాడు మణికంఠ? లేదప్పుడు కప్పు కొట్టుకుని వస్తా అన్నాడా, లేకపోతే ఇన్ని వీక్స్ ఉండి వచ్చేస్తా అన్నాడా, లేకపోతే ఏం జరిగింది? లేదు, వాడు కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే వెళ్ళాడు. ఎలా అయినా లాస్ట్ వరకు ఉండాలి అనే హోప్ తో వెళ్ళాడు. ఉండాలిరా, నేనేంటో చూపించాలి ప్రతి ఒక్కళ్ళకి, నేను విన్ అవ్వకపోయినా పర్లేదు కానీ లాస్ట్ వరకు ఉండి నేనేంటో చూపించాలి అనే ఇదిలో వెళ్ళాడు. మేబీ ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నడిపిస్తుందేమో. వాడు ఎంతో కొంత కంటెంట్ ఇస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఏముంది అసలు సోదిలాగా ఉంది. చాలా వరకు చాలా అంటే చాలా బెటర్. నిఖిల్ టాప్ పొజిషన్ లో ఉంటాడు అనుకున్నాం మనం, కానీ నిఖిల్ ఏంటి అసలు ఏదో ఆడుతున్నాడు. నిఖిల్ కన్నా మణికంఠ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. సో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి? విన్నర్ అని చెప్పలేను కానీ లాస్ట్ వరకు ఉంటాడు. వాడు ఉంటే ఎంతో కొంత చూడాలనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఏదో ఒకటి ఫన్ జనరేట్ చేయడం, ఏదో ఒకటి పిచ్చ పని చేయడం, ఏదో ఒక దాంట్లో కన్ఫ్యూజింగ్ స్టేజ్ లో డిసిషన్స్ ఇస్తున్నాడు. సో మొత్తానికి అట్లా నెక్స్ట్ ఏం ప్లానో తెలియదు, గో విత్ ఫ్లో అంతే. బిగ్ బాస్ అనేది ఒక గోల్ లా పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ వెళ్ళి ఎంతో కొంత పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని సెటిల్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం అంత పెద్ద ప్రాజెక్ట్ అంటూ మూవీస్ పెద్ద ప్రాజెక్ట్స్ పడట్లేదు, సీరియల్స్ మెయిన్ లీడ్స్ రావట్లేదు. ఎందుకంటే మూవీస్ చేసే వాళ్ళకి ఏంటి, సీరియల్లో చేసే వాళ్ళు అంత ఇష్టం ఉండదు. సీరియల్స్ వాళ్ళకేంటి, ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసేవాళ్ళు, మర్దల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి మెయిన్ లీడ్ ఇవ్వలేరు వాళ్ళు, ఎందుకంటే ఇది చేసుకుంటూ వచ్చారు కాబట్టి. మనం స్టక్ అయిపోయాం, అటు కాక ఇటు కాక స్టక్ అయిపోయాను. ఇటు మెయిన్ లీడ్ చేయలేను, ఇటు మూవీస్ లో ఎంట్రీ ఇవ్వలేను గట్టిగా అనే సిచ్యువేషన్ లో ఉన్నాను. ఇలానే మర్దల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా, అలా విలన్ గా అలానే ఒకటి ఫిక్స్ అయిపోయారని జనాలు ఇంకా అదే ఫిక్స్ అవుతారు. ఇప్పుడు మా సీరియల్స్ అంటే అంతే, నువ్వు డాక్టర్ క్యారెక్టర్ చేసావు అనుకో, నేను డాక్టర్ గానే పిలుస్తారు. నువ్వు మర్దల్ క్యారెక్టర్ చేసి విలన్ గా చేసావంటే దానికే పిలుస్తారు. సో నాకు అప్పుడు తెలీదు ఈ విషయాలన్నీ, ఏదొస్తే అది అని ఒప్పుకున్నా, అదే కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ షబీనా, వచ్చి మణికంఠ గురించి అన్ని గురించి మాకు తెలియని విషయాలను షేర్ చేసుకున్నందుకు. అండ్ డెఫినెట్గా నువ్వు అనుకున్న గోల్ బిగ్ బాస్ రీచ్ అవ్వాలి,
అండ్ అలాగే సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ రెగ్యులర్గా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.